నీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ ఎవరన్నా అడిగితే అల్లు అర్జున్ లాగా చాలా ఎనర్జెటిక్గా ఉండాలనో, పవన్ కళ్యాణ్ లాంటి హెయిర్ స్టైల్ కావాలనో, ప్రభాస్ లాగా బాగా టాల్గా ఉండాలనో ఇలాంటివేవో చెప్తుండేదాన్ని. కానీ అప్పట్లో ఎగ్జాక్ట్గా నాకు ఇలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అని నాకే క్లారిటీ లేదు. కానీ మేనిఫెస్టింగ్ యువర్ లైఫ్ పార్ట్నర్ అంటే మనకు ఎలాంటి పార్ట్నర్ రావాలి అని విజువలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఏం కావాలి, ఎలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అని మనకు క్లారిటీ ఉంటే అలాంటి వాళ్ళు మన లైఫ్ పార్ట్నర్గా వస్తే ఆబ్వియస్లీ మన లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తాం కాబట్టి వాళ్ళ కంపెనీతో. టు గెట్ మోర్ క్లారిటీ ఆన్ దట్, ఫస్ట్ గెట్ ఏ పేపర్ అండ్ పెన్, రైట్ డౌన్. మన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఏం క్వాలిటీస్ ఉంటే బాగుంటుంది అని. లైక్ ఎనర్జెటిక్గా ఉండాలా, లవింగ్ పర్సన్ అయి ఉండాలా, రెస్పాన్సిబుల్గా ఉండాలా, కుకింగ్ స్కిల్స్ ఉండాలా, లుక్స్ వైజ్ లైక్ టాల్ ఉండాలా, షార్ట్ ఉండాలా, ఎలా ఉంటే నచ్చుతారు, ఇలాంటివి ఏమైనా మన మనసుకు ఏది నచ్చుతాయి అవి రాయండి. చాలామందికి మిస్కన్సెప్షన్ ఉంటుంది, మనకు లైఫ్ పార్ట్నర్ ఆపోజిట్గా ఉంటే ఎక్కువగా కనెక్ట్ అవుతాము అని. సమ్ పాయింట్స్లో ఇది కరెక్టే, బట్ అన్నిట్లో కాదు. ఎగ్జాంపుల్, నేను టాకెటివ్, అలా అని నా లైఫ్ పార్ట్నర్ తక్కువగా మాట్లాడితే నచ్చదు. తను కూడా టాకెటివ్ అయి ఉండాలి, బట్ సేమ్ టైం గుడ్ లిజనర్ కూడా అయి ఉండాలి అనుకుంటా. వన్ మోర్ థింగ్, నేను ఎనర్జెటిక్ పర్సనాలిటీ, అలా అని నేను డల్ పర్సనాలిటీస్కి అస్సలు అట్రాక్ట్ అవ్వను. ఈవెన్ ఐ వాంట్ మై పార్ట్నర్ టు మ్యాచ్ మై ఎనర్జీ అనుకుంటా. అలా కొన్ని థింగ్స్ మనకు సిమిలర్గా ఉంటే నచ్చుతాయి, కొన్ని ఆపోజిట్ ఉంటే నచ్చుతాయి. నాకు పేషెన్స్ తక్కువ, సో నా పార్ట్నర్కి పేషెన్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఇవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ వీ షుడ్ స్పెండ్ మోర్ టైం విత్ అవర్ సెల్ఫ్. సెకండ్ థింగ్ ఇదే, మనతో మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయడం. మనలో ఏ థింగ్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తామో మన పార్ట్నర్లో కూడా ఆ థింగ్స్ ఉంటే వాళ్ళ కంపెనీని కూడా అలానే ఎంజాయ్ చేస్తాం. యూ డోంట్ అట్రాక్ట్ టు వాట్ యూ వాంట్, యూ అట్రాక్ట్ టు హూ యూ ఆర్. ఎగ్జాంపుల్, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం, నా పార్ట్నర్కి కూడా ట్రావెలింగ్ ఇష్టం అయితే ఆబ్వియస్లీ కపుల్ ట్రిప్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం. ఐ ప్రిఫర్ సెల్ఫ్ కేర్, లైక్ వర్కౌట్ చేయటం, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వటం లాంటివి. ఆబ్వియస్లీ నా లైఫ్ పార్ట్నర్ కూడా హెల్దీ లైఫ్ ఫాలో అయ్యే టైప్ అయితే వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ యాజ్ కపుల్ కదా. థర్డ్ అండ్ ఫైనల్ థింగ్, విజువలైజేషన్. ఫ్యూచర్ని విజువలైజ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. మన పార్ట్నర్తో కలిసి మన ఫ్యూచర్ని విజువలైజ్ చేయటం, లైక్ కలిసి టీవీ చూడటం, కుక్ చేయటం, కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇలా విజువలైజ్ చేసుకోండి. ఈ విజువలైజేషన్ గురించి చెప్పాలి అంటే చాలా ఉంది, దాని గురించి మనం వేరే పార్ట్ చేసుకుందాం. ఈ విజువలైజేషన్ వల్ల కూడా మనకు చాలా క్లారిటీ వస్తుంది, వాట్ ఆర్ ద థింగ్స్ వి రియల్లీ లైక్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ పార్ట్నర్ అని. అండ్ వన్ మోర్ థింగ్, మన ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రియాలిటీకి దగ్గరగా ఉండాలి. కానీ మూవీస్లో చూసినట్టు ఈ మూవీలో హీరోయిన్ లాగా ఎప్పుడు ఇంట్లో కూడా శారీ కట్టుకోవాలనో, లేదా మూవీలో హీరోలాగా ఎప్పుడు లాట్స్ ఆఫ్ లవ్ చూపించాలి అని రియాలిటీకి చాలా దూరంగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే రియాలిటీలో అవి వర్కౌట్ అవ్వవు, మనము డిసప్పాయింట్ అవుతాం, మన పార్ట్నర్ మీద కూడా ఆ డిసప్పాయింట్మెంట్ చూపిస్తాం కాబట్టి. సో హ్యావ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ క్లోజ్ టు రియాలిటీ, వర్క్ ఆన్ ఇట్ టు గెట్ ఏ కంపాటబుల్ పార్ట్నర్. సో రిపీటింగ్ దీస్ 3 things అగైన్. ఫస్ట్ థింగ్, మీ ఫ్యూచర్ పార్ట్నర్లో ఏం క్వాలిటీస్ ఉండాలి అని మీరు రాసుకోండి. సెకండ్ థింగ్, మీతో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేసి మీరు ఏ థింగ్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారో తెలుసుకోండి. మీ పార్ట్నర్లో కూడా అవే థింగ్స్ ఉంటే వాళ్ళ కంపెనీని కూడా అలానే ఎంజాయ్ చేస్తారు. థర్డ్ థింగ్, మీ లైఫ్ పార్ట్నర్తో ఫ్యూచర్ ఎలా ఉండాలి అని విజువలైజ్ చేసుకోండి. మంచి లైఫ్ పార్ట్నర్ దొరికితే ఆబ్వియస్లీ ప్రశాంతంగా ఉంటాం, బట్ నచ్చిన క్వాలిటీస్తో ఉన్న లైఫ్ పార్ట్నర్ దొరికితే ఇంకా లైఫ్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తాం వాళ్ళ కంపెనీతో. బట్ అన్నిసార్లు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా అనుకున్నవన్నీ జరగవు కదా. కొంతమందికి లైఫ్ పార్ట్నర్ వాళ్ళే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. సో డిసప్పాయింట్ అవ్వకుండా మీ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ చేసుకోండి. ఈ జనరేషన్లో నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ సెల్ఫ్. ఓకేనా? ఎంజాయ్ యర్ లైఫ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీ గుండు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.